ఈఎంఐల రూపంలో బ్యాంకులు ఎరేస్తారు, వలేస్తారు. ప్రభుత్వ పథకాల కింద వాళ్ళు ఎరేస్తారు, వలేస్తారు. చీర దుకాణాల వాళ్ళు సమంత ఓపెన్ చేసింది, లేకపోతే ఇంకొక క్రాంత ఓపెన్ చేసింది, వాళ్ళు ఆకర్షిస్తారు. లక్కీ డిప్పులు, ఈఎంఐలో వస్తువులు ఇచ్చేవాళ్ళు, నగల దుకాణాల వాళ్ళు, చిట్టీలు వాళ్ళు, ఒకళ్ళు కాదు. ఒక 100 లీటర్ల రక్తం ఉందంటే మధ్యతరగతి వాడి ఒంట్లో ఆ 100 మంది లీటర్ చొప్పున పీల్చేస్తారు. మరి ఎలా బతకాలి? దీనికి చాలా చదువుకున్న వాళ్ళు, కొంతమంది మేధావులు, సమాజం గురించి విపరీతంగా ఆలోచించేవాళ్ళు, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా బతుకుతున్నటువంటి వాళ్ళు, ఏదో ఒకటి మనం కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం కూడా కష్టాలు పడి వచ్చాము. సో ఇప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏదో రకంగా సలహా చెప్పాలి అని తాపత్రయపడే వాళ్ళందరిలో చివరిలో వచ్చే మాట ఏంటి తెలుసా? అసలు మధ్యతరగతి వాడికి బతికే అర్హత లేదు, వాడు బతకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే 24 గంటల కాలాలని మనం 4 భాగాలు చేస్తే 6 గంటల నిద్ర, 6 గంటల నుంచి 8 గంటలు 10 గంటల వరకు మనం చేసే దైనందిన కార్యక్రమాలు, పనులు, 2 గంటలు పూజ, విశ్రాంతి, కాలకృత్యాలు, ఇవన్నీ. తర్వాత పిల్లలతో కొంచెం స్పెండ్ చేయడం, ఇలా మనం విభజించుకుంటాం. 20 ఏళ్ళ క్రితం సంగతి మాటేది. ఇప్పుడు ఏంటంటే తెలుసా, రోజుని సగం విడగొడతారు, లేదా పావు కింద విడగొడతారు. ఈ పావు నిద్రపోవడానికి మీద అన్నిటికీ కలిపి 30 సినిమాలు కానీ, రాజకీయాలు కానీ, క్రికెట్ కానీ, ఇవి తప్పిస్తే వేరే వ్యాపకం లేదు. అన్నం తినేటప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు, పూజ చేసుకునేటప్పుడు, గుళ్ళో ఉన్నప్పుడు, ఆఫీసుల్లో ఉన్నప్పుడు, నిద్రపోతున్న 4-5 గంటలు తప్పిస్తే సెల్ ఫోన్ లేకుండా ఉండలేనటువంటి పరిస్థితికి వచ్చాడు మధ్యతరగతి వాడు. మీరు బాగా గమనించండి, అట్టడుగు స్థాయి వ్యక్తి కానీ, అత్యున్నత స్థాయి వ్యక్తి కానీ ఈ మొబైల్కి అసలు బానిస కాల. ఇప్పటికీ టాప్ నాచ్ పీపుల్ ఆ 15,000 రూపాయల సెల్ ఫోన్ వాడతారు. అంటే దాన్ని ఏమంటారు, కీప్యాడ్ ఫోన్లు వాడతారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడరు వాళ్ళకి వాట్సాప్, టెలిగ్రాము, ఫేస్బుక్లు, ఇది అసలు వాళ్ళకి పనికిరాని విషయం. దుబాయ్ లాంటి దేశాల్లో అయితే వాట్సాప్ని ఎప్పుడో బ్యాన్ చేశారు. చైనా, దుబాయ్ ఇట్లాంటి చోట్ల చాలా దేశాల్లో ఫేస్బుక్ బ్యాన్ అయిపోయింది. అన్ని దౌర్భాగ్యాలు ఇండియాకి వస్తాయి. ఎందుకంటే ఇండియన్స్ దేన్నైనా ఆహ్వానిస్తారు, దేన్నైనా పోషిస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని తెలిసినా కూడా వాళ్ళ అలవాట్లోంచి బయటికి రాలేరు. నిద్ర లేస్తూనే వాట్సాప్ చూడాలి, నిద్ర లేస్తూనే ఫేస్బుక్ చూడాలి, నిద్ర లేస్తూనే యూట్యూబ్ చూడాలి. లైఫ్ సైకిల్ రగ్ అయిపోయింది. సైకిళ్ళు పంచర్లు పడుతున్నటువంటి రోడ్లు ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఉంటే చాలు. ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. సైకిల్ నుంచి నేను మోటార్ సైకిల్ ఎదగాలి, మోటార్ సైకిల్ నుంచి కారుకి ఎదగాలి ఆలోచన ఉంటుంది.